కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం సార్. ఈఎంఐ విలాసమే విలాపమై అని చెప్పేసి జెన్జీ అలాగే మిలియనియన్స్లో పెరుగుతోన్న రుణాలు, అందుబాటులో లోన్ యాప్లు, కొనే ముందు 3 ప్రశ్నలు వేసుకుంటే మంచిది, అప్పు భవిష్యత్తుకు ముప్పు అంటూ ఉన్నారు నిపుణులు అని చెప్పి. సార్, ఈ జెన్జీ అండ్ మిలియనియన్స్లో ఎందుకు ఈ ధోరణి, ఎందుకు వాళ్ళు అప్పులు చేస్తూ ఉన్నారు? ముందుగా మనకి జెన్జీ మిలీనియల్ అన్న టర్మ్స్ కూడా తెలియాలి, కొంతమంది తెలియకపోవచ్చు, చాలామంది ఇప్పటికే వినుంటారు. 1981 నుంచి 1996 మధ్యకాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. 1997 నుంచి 2012 మధ్యకాలంలో పుట్టిన వాళ్ళను జెన్జీ అంటారు. అంటే బేసికల్గా 1981 తర్వాత పుట్టారంటే అరౌండ్ 40 years లోపు ఉన్న వాళ్ళను, 40-45 years లోపు ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తారు, మిలీనియల్స్ అండ్ జెన్జీ అని. సో వీళ్ళలో పెరుగుతున్నటువంటి ధోరణి ఆందోళన కలిగిస్తుంది నిజంగా కూడా. ఇప్పుడు మీకు సిబిల్ అనే సంస్థ చేసిన అంచనాలు, అలాగే పీడబ్ల్యూసి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే పీడబ్ల్యూసి అనే సంస్థ జరిపినటువంటి అధ్యయనాల ఆధారంగా ఈ ట్రెండ్ గ్రోయింగ్ డెట్ రిడన్, అంటే అప్పుల పాలు కావడం, ఒకప్పుడు అప్పుల పాలు కావడం అంటే అది పెద్ద నేరంగా భావించేవాళ్ళు. మాకు మా నాన్న చిన్నప్పటి నుంచి నేర్పిన ఒక ఫైనాన్షియల్ లిటరసీ ఏంటంటే, జీవితంలో అప్పు ఇవ్వద్దురా, అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, ముఖ్యంగా అప్పు తీసుకోకూడదు. లైఫ్లో నీకు 100 రూపాయలు ఉంటే 80 రూపాయల దగ్గర ఖర్చు ఆపు. సో భవిష్యత్తు కొరకు 20 రూపాయలు సేవ్ చేసుకో, భవిష్యత్తు కొరకు లేదా 40 రూపాయలు సేవ్ చేసుకో. కానీ ఏనాడు 100 రూపాయలు 101కి రాకూడదు. ఫస్ట్ వచ్చే వరకు డబ్బులు వెతుక్కోకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని. ఇప్పటికీ మా నాన్న నేర్పిన అలవాటు కూడా నాకేంటంటే, చాలామంది మీరు చూడండి, ఫస్ట్ రోజు శాలరీ వచ్చేతోనే బ్యాంకుల్లో హెవీ రష్ ఉంటుంది. నా జీవితంలో నేను ఎన్నడూ ఫస్ట్ నాడు బ్యాంకు పోలే, ఎందుకంటే మంత్ ఫస్ట్ అయినా 30 డేసే, 10th to 10th అయినా 30 డేసే. నీవు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ప్రశాంతంగా 10th కూడా వర్కౌట్ చేయొచ్చు. అందువల్ల ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఈ జనరేషన్కు లేకుండా పోతుంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకుండా పోతుంది అనేది ఈ అధ్యయనాల సారాంశం. ఇప్పుడు 2018 మీకు 2018లో తలసరి రుణం పర్ క్యాపిటా డెట్ 3.41 lakhs అంటే భారతదేశంలో తలసరి రుణం, ఇది పర్ క్యాపిటల్ డెట్ బర్డన్ అనేది 3.41 lakhs ఇన్ 2018 మార్చ్ ఎండ్ నాటికి. 2023 మార్చ్ ఎండ్ నాటికి ఇది కాస్త 3.8 lakh వెళ్ళింది. ఈ 2 yearsలో ఇంకా పెరిగి 2025 మార్చ్ నాటికి పర్ క్యాపిటా రుణం, దేశంలో తలసరి రుణం 4.77 lakhsకి వెళ్ళింది. అంటే సుమారు 5 లక్షల రుణం, తలసరి రుణం. అంటే అందరికీ ఇంత రుణం ఉండకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, కానీ తలసరి రుణం అనేది 5 లక్షల 4.77 lakhsకి వెళ్ళింది. సో అప్పు తీసుకోవడం తప్ప అంటే, అవసరాలకు అప్పు తీసుకుంటే తప్పలేదు. ఇవాళ భారతదేశంలో 28 కోట్ల మంది అప్పులు తీసుకున్న వాళ్ళు, వ్యక్తిగత అప్పులు తీసుకున్నారు. సిబిల్ సంస్థ అధ్యయనం ప్రకారం యునీక్ ఇండివిజువల్ బారోవర్స్ అంటే వ్యక్తిగత అవసరాల కొరకు అప్పులు తీసుకున్న వాళ్ళు దేశంలో 28 crore 28 కోట్ల మంది. అంటే భారతదేశంలో అప్పులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అనటానికి ఇదొక ఇండికేషన్. సో అప్పు తీసుకోవడం తప్ప అంటే, అప్పు దేనికి తీసుకున్నాం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అప్పు తీసుకోవడం తప్ప ఒప్ప అనే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది ఫర్ వాట్. ఇందులో హంగులు ఆర్భాటాల కొరకు 29% అప్పు తీసుకుంటున్నారు, హంగులు ఆర్భాటాల కొరకే. అందులో 62% ఫ్యాషన్, ఇలాంటి లైఫ్ స్టైల్ అవసరాల కొరకు అప్పులు తీసుకుంటున్నారు. అండ్ మొబైల్ ఫోన్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, కాస్ట్లీ షూస్ కావచ్చు, ఇట్లాంటివి. సో 29% హంగులు ఆర్భాటాలకు అప్పులు చేస్తుంటే, అందులో
62% ఫ్యాషన్ వీటిపైన చేస్తున్నారు. 39% తప్పనిసరి ఖర్చులు చేస్తున్నారు. అంటే ఈ 32% అవసరమైన మేర ఖర్చు చేస్తున్నారు. అంటే అందులో ఇవాళ దేశంలోని నగరాలన్నింటిలో చూస్తే 1/3 ఇవాళ ఈఎంఐలు కడుతున్నారు. హైదరాబాద్ సిటీస్లో 1/3 మీకు ఈఎంఐలు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు. అంటే మనం ఒక అప్పు తీసుకొని ఎన్ని ఏళ్లలో తీరుస్తామంటే దాని అప్పును వడ్డీని క్యాలిక్యులేట్ చేసి ఈఎంఐగా అంటారు. సో దీన్ని ఇప్పుడు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక మనిషి సులభంగా అప్పు చెల్లించడానికి వీలుగా దీన్ని రూపొందిస్తారు. దీన్ని ఇప్పుడు ఎండ్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నారు. ఎందుకంటే నెల రావడంతోనే ఫస్ట్ నాడు సాలరీ పడితే, అసలు మన దేశంలో ఫస్ట్ నాడు సాలరీ పడే వాళ్ళే తక్కువ. ఆ వాళ్ళకైనా ఏం జరుగుతుంది సాలరీడ్ మిడిల్ క్లాస్లో అంటే అధిక భాగం ఈఎంఐలకే పోతుంది. ఓ ఫ్రిడ్జ్ కొరకు కొన్ని ఈఎంఐ కావచ్చు, టీవీ కొరకు తీసుకున్న ఈఎంఐ కావచ్చు, ఇంటి రుణం మీద ఈఎంఐ కావచ్చు, ఇలా పర్సనల్ లోన్ పైన ఈఎంఐ కావచ్చు. ఈ ఈఎంఐలకే మీకు శాలరీలో ఎక్కువ భాగం పోతుంది. దానివల్ల 21 తారీఖు వచ్చే వరకు డబ్బులు ఉంటలేవు. సో అందువల్ల ఈ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు, ఎండ్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ అంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు ఇంత స్థాయిలో అప్పు అంటే కారణం ఫిన్టెక్ రెవల్యూషన్ వల్ల, ఫైనాన్షియల్ టెక్నాలజీ రెవల్యూషన్. అంటే ఇది చెడ్డదని కాదు, దేశంలో ఆర్థిక వ్యవస్థకు చాలా ఇంపార్టెంట్ ఫిన్టెక్ అని. ఫిన్టెక్ అంటే ఫైనాన్స్ను టెక్నాలజీని లింక్ చేయడం. ఇవాళ ఉదాహరణకు లోన్ యాప్లు ఇవన్నీ ఉంటాయి మనకు. సో చాలా ఈజీగా లోన్ ఇచ్చేస్తారు, ఇంకా ప్రోయాక్టివ్గా లోన్ ఇస్తారు. ఇప్పుడు మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు ప్రతి ఒక్కరికి, నాకైతే నెలలోకి 20 సార్లు ఫోన్ వస్తుంది, సార్ మీకు ఏమైనా లోన్ కావాలా సార్, పర్సనల్ లోన్ కావాలా అని. సో ఒకప్పుడు లోన్ కావాలంటే పలుకుబడి ఉండాలి. మా నాన్న ఫస్ట్ టైం ఒక 30 ఏళ్ల క్రితం హౌస్ లోన్ తీసుకున్నప్పుడు మా నాన్న అడిగారు, మరి బ్యాంకులో ఎవరైనా పరిచయం ఉన్నారా, తొందరగా వస్తుందా లోను అని. ఇప్పుడు బ్యాంకులో పరిచయం కాదు, బ్యాంక్ మేనేజర్ను వాళ్ళ తండ్రి అడుగుతాడు, అరే మరి ఎవరైనా పరిచయం ఉన్నారా, అప్పులు తీసుకుంటున్నారా అని. ఆ స్థాయికి వచ్చాము కదా. ప్రొయాక్టివ్గా బ్యాంక్ వాడు ఫోన్ చేసి ఎంబడిపడి హెచ్డిఎఫ్సి బాధ్యత భరించలేకపోతున్నాం, ఫోన్లు చేసి అప్పులు తీసుకుంటావు ఒకసారి ఆశ్చర్యం అవుతుంది, అన్ని డబ్బులు ఉన్నాయి హెచ్డిఎఫ్సి దగ్గర అని. సో అట్లా ప్రొయాక్ట్ లేదా ఒక మెసేజ్ పంపుతారు, ఈ మెసేజ్పై క్లిక్ చేస్తే నీ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి. సో అంత సులభంగా అప్పు తీసుకోవడం మారిపోయింది. అప్పు తీసుకోవడం మారిపోయాక దానికి కలెక్షన్కు ఒక అవుట్ సోర్సింగ్ ఇస్తారు ప్రైవేట్ ఏజెన్సీ, అప్పు కట్టకపోతే వాడికి మామూలుగా ఉండదు అటాక్. సో ఇలా ఇప్పుడు ఈ జెన్జీ మిలీనియల్స్ బాగా అప్పులు చేసడానికి ప్రధానమైన కారణం ఈ రకమైన అప్పులే. మీకు బిలో 50,000 అప్పులు చూస్తే అంటే అప్పు తీసుకుంటే 10 లక్షలు తీసుకొని ఇల్లు 20 లక్షలు తీసుకొని ఇల్లు కొంటున్నాడు, 10 లక్షలు తీసుకొని ఓ పొలం కొంటున్నాడు అంటే అర్థం ఉన్నది. కానీ ఈ 50,000 బిలో రుణాలు అంటే ఈ ఫిన్టెక్ యాప్ల ద్వారా ఇతరత్రా వచ్చేటువంటి రుణాల్లో 84% అబోవ్ ఈ జెన్జీ మిలీనియల్సే తీసుకుంటున్నారు. 84% అబోవ్. అంటే ఈ టెక్నాలజీ బాగా అలవాటు ఉంటుంది కనుక పెద్దవాళ్ళకు మా టెక్నాలజీతో అంత ఫెమిలియారిటీ ఉండదు, వీళ్ళకి చేతులంతా మొబైల్ ఫోన్లోనే ఉంటాయి కనుక వెంటనే క్లిక్ చేసేస్తాడు, లోన్ తీసేసుకుంటాడు. అలా బిలో 50% లోన్ తీసుకున్న వాళ్ళలో 84.3% మీకు పీడబ్ల్యూసి స్టడీ ప్రకారం ఈ మిలీనియల్స్ అండ్ జెన్జీనే తీసుకుంటున్నారు. ఇందులో 66% అప్పటికే 3 సోర్సెస్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు. అంటే ఇలాంటి యాప్లలో ఇంకో 3 తీసుకుంటున్నారు. మనకు ఇప్పుడు హౌసింగ్ లోన్ కొరకు పోతున్నామో నీ ఈఎంఐ బర్డెన్ ఎంత, నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఇప్పటి వరకు కడుతున్న రుణం ఎంత, ఇవన్నీ అడుగుతారు. నానా బీభత్సంగా ఉంటుంది ఒక ఇల్లు మీద రుణం తీసుకోవాలనుకుంటే. కానీ ఒక 20,000, 30,000, 50,000 ఫిన్టెక్ యాప్ల ద్వారా మీరు రుణం తీసుకోవాలనుకుంటే ఏది అడగడు. అందుకే రుణాలు ఇలాంటి లెస్ దెన్ 50,000 రుణాలు తీసుకున్న వాళ్ళు 84.3% 84% పైగా మిలీనియల్స్ జెన్జీ ఉంటే అందులో 66% అంతకుముందే 3 రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఏం జరుగుతుంది, రుణ ఎగబీత కూడా పెరుగుతుంది. ఇవాళ 10% దాకా ఉంది ఇలాంటి వాళ్ళలో అప్పులు కట్టకపోవడం.
అప్పులు కట్టకపోవడం వల్ల మీకు 10% అబోవ్ ఉంది. సో అందువల్ల మీకు ఈ ట్రెండ్ ఏం తెలియజేస్తుంది అంటే ఎందుకు మరి ఈ ధోరణి ఉంది? ఒకటి ఈ చాలా ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ లోన్, ఎలాంటి ష్యూరిటీలు ఇవ్వకుండా, ఎలాంటి కొలేటరల్ లేకుండా చిన్న మొత్తాల్లో రుణాలు ఇవ్వడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇందులో ఇలా ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏ ఇన్కమ్ సోర్సెస్ లేకపోయినా కూడా ఇలాంటి యాప్ల ద్వారా లోన్ తీసుకోవచ్చు. వాడు రకరకాల ఛార్జెస్, ఇంట్రెస్ట్లతో కలిపి భారీగా వసూలు చేస్తాడు. అందువల్ల కొంతమంది కట్టకపోయినా వాడికి ఏం లాస్ కాదు. సో ఇది ఒక మొదటి ట్రెండ్. రెండవది ఏంటంటే మీకు కన్జ్యూమర్ రెవల్యూషన్ వచ్చింది. అంటే వస్తు వినిమయ విస్ఫోటనం సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే టెలివిజన్ ప్రభావం కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, పీర్ ప్రెషర్స్, అంటే పక్కవాడు ఫ్రిడ్జ్ కొన్నాడు నేను కొనకపోతే ఎట్లా, పక్కవాడుకు చాలా పెద్ద టీవీ ఉన్నాడు నేను కొనకపోతే ఎట్లా, ఇలా పోల్చుకోవడం. ఎందుకంటే పక్కవాడు టీవీ కొంటూ ఊరుకుంటాడా? ఆ టీవీ ఫోటో వెంటనే క్లిక్ చేసి కొత్త టీవీ మా ఇంట్లో అని చెప్పి ఒక ఫోటో పెడతాడు. తర్వాత కొంతసేపటికి తాను, భర్త, పిల్లలుంటే పిల్లలు ఆ పెద్ద టీవీ 50 ఇంచుల టీవీ ముందు కూర్చొని ఆ కాఫీ తాగుతూ ఓ వీడియో పెడతారు. ఇది చూసిన మిగతా వాళ్ళందరికీ అబ్బా వాళ్ళు ఎంత మంచిగా టీవీ చూస్తారు, మనదో చిన్న టీవీ, అట్లాంటి పెద్ద టీవీ కొనుక్కుందామా అని ఆలోచన మొదలవుతుంది. లేదా మన ఇన్కమ్ స్టేటస్ సరిపోదు అంట, ఏమున్నది ఇప్పుడు తక్కువనే కదా, ఇప్పుడు ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు వచ్చేస్తాయి కదా, మెల్ల కట్టుకుందాం ఈఎంఐల మీద, మళ్ళీ జీవితంలో మళ్ళీ అనుభవిస్తామా అని మొదలవుతుంది. అలా మొదలయ్యే వరకు ఏమవుతుందంటే వెంటనే పక్కన టీవీ షాప్కి వెళ్తారు. ఆ టీవీ షాప్ వాళ్ళు ఏమంటారు, 0 ఇంట్రెస్ట్ పైన కన్జ్యూమర్ లోన్ ఇస్తాం మేడం, మాకు టైఅప్ కూడా ఉంది ఫలానా ఫైనాన్స్తో అని చెప్తారు. సో ఫైనాన్స్తో వాడి టైఅప్ ఉంటుంది, 0 ఇంట్రెస్ట్ ఉంటుంది. పక్కింటి ఆవిడ పంపినటువంటి వీడియో మనసులో తిరుగుతుంటుంది, ఫోటో కళ్ళల్లో మెరుస్తుంటుంది, అందమైన టీవీ కనబడుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు కడితే సరిపోతుంది. ఇంకేమున్నది, డౌన్ పేమెంట్ ఓన్లీ 1000, టేక్ టీవీ ఆఫ్ 70,000. 1000 రూపాయలు కట్టి 70,000 టీవీ తీసుకెళ్ళిపోవచ్చు. తర్వాత ఈఎంఐల ద్వారా కడతా, అది ఈఎంఐలు తడిసి మోపడైన రోజు తెలుస్తుంది, టీవీ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. సో అందువల్ల ఈ ట్రెండ్ కన్జ్యూమర్ రెవల్యూషనే కాదు, కన్జ్యూమర్ ఫైనాన్స్ అనేది చాలా సులభం అయిపోయింది. ఒకప్పటిలాగా లేదు. కన్జ్యూమర్ ఫైనాన్స్ అనేది చాలా సులభం అయిపోయింది. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ పైన వస్తే ఈఫిల్ టవర్నైనా కొంటారని ఒక సామెత ఉంది. నీకు ఈఫిల్ టవర్ను కూడా ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తా అంటే తీసుకుందాం, ఏమున్నది, ఈఎంఐ కట్టడే కదా అని. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాడు, ఇన్స్టాల్మెంట్ మీద కొనమంటే ఈఫిల్ టవర్ కొంటాడని సామెత. సో అందువల్ల సమాజంలో అనేక ఫ్యాక్టర్స్ ఇందుకు దోహదం చేస్తున్నాయి. తర్వాత ట్రెండ్ కూడా మారిపోయింది. ఒకప్పట్లాగా నా స్పిరిచువల్ అవుట్లుక్ ఉండడం లేదు, రిలీజియాసిటీ పెరుగుతుంది కానీ స్పిరిచువల్ అవుట్లుక్ తగ్గుతుంది. అంటే రిలీజియాసిటీ అంటే నా దేవుడి విగ్రహం ఎంత ఎత్తున ఉంది, నా దేవుడికి ఎంత బ్రహ్మాండంగా అలంకరణ చేసినా, ఈ ట్రెండ్ పెరుగుతుంది. దీన్ని రిలీజియాసిటీ అంటారు. ఎంతమందితో నేను ఊరేగింపు తీసినా అని. కానీ స్పిరిచువలిజం అంటే ఏంటిదంటే అసలు లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, మనిషికి ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మలో మనం ఏం చెయ్యాలి అనే యొక్క తాత్వికమైన ప్రాపంచిక దృక్పథం తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే వస్తు వినిమయమే జీవితము. లైఫ్ ఈజ్ సంథింగ్ టు బి కన్జ్యూమ్. లైఫ్ను ఎంజాయ్ చేయాలి, లైఫ్లో విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, లైఫ్లో సమాజానికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది పైన ప్రభావం చూపాలి అనే జీవిత లక్ష్యాలు పోయి జీవితంలో నీ ఆర్భాటాలు, హంగులు, ఇంతమంది చెప్పిన హంగులు ఆర్భాటాల్లో కోసమే 29% ఖర్చు పెడుతున్నారు. నీకు ఆదాయం ఉండి హంగులు ప్రదర్శన తప్పలేదు, ఆర్భాటం ప్రదర్శించు. ఎకానమిక్ కన్జంప్షన్ కూడా అవసరం. కన్జంప్షన్ చెడు కాదు, కన్జంప్షన్ లేకపోతే ఎకానమీ ఉండదు. సో అందువల్ల కన్జంప్షన్ అవసరమే, కానీ నీ 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 కెపాసిటీ ఎంత అనే దాన్ని సంబంధం లేకుండా నువ్వు కన్జ్యూమ్ చేసావనుకోండి, ఏం జరుగుతుంది, చివరికి అప్లపాలకు కావడం తప్పే ఉండదు. ఆ ఎథికల్ వాల్యూ సిస్టమ్ ఒకప్పటి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలకు ఒకప్పుడు అంటే అప్పు తీసుకుందామంటే తండ్రో తాతో ఎవరో ఒకరుండి, వద్దు నాన్న మేము ఇలాగే మాకు తెలిసిన వాడు అప్పు తీసుకుని ఇబ్బందులు పడ్డాడు, వద్దమ్మా 4 రోజులు ఆగుదాం, మనకే కెపాసిటీ వచ్చినాక పెద్ద టీవీ కొనుక్కుందాం అని చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు.
ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉన్న వీళ్ళు వినే పొజిషన్లో లేరు. వాళ్ళని అసలు కన్సల్టే చేయరు, ఎవరిష్టం వారు కదా. సో ఆ రకంగా నీకు ఒక కన్జంప్షన్కు జస్టిఫికేషన్ వెతుకుతున్నారు, తప్ప ఒకప్పుడు నా ఇన్కమ్ సోర్స్ ఏంటి, నా ఎక్స్పెండిచర్ ఏంటి అని ఆలోచించేవాళ్ళు. అంటే ఇన్కమ్ మొదలు చూసుకొని ఎక్స్పెండిచర్ తర్వాత ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ మొదలు చూసుకొని ఇన్కమ్ ఆలోచిస్తున్నారు కొంతమంది, అది కూడా చేయడం లేదు. అందువల్లనే అప్పులు ఎగవేత్త. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కల్చర్ వచ్చాక ఇంకా సింపుల్, దాని మీద పాయింట్స్ కూడా వస్తాయి. సో క్రెడిట్ కార్డు నువ్వు క్రెడిట్ కార్డు వాడిన కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 క్రెడిట్ కార్డ్ లిమిట్ 2 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది. ఇక అది పెరుగుతూనే ఉంటుంది, బల్జ్ అవుతూనే ఉంటుంది. ఈలోగా ఇంకో క్రెడిట్ కార్డు తీసుకుంటారు. ఇవాళ జెన్జీ మిలియన్ల దగ్గర 4-5 క్రెడిట్ కార్డులు, 3-4 క్రెడిట్ కార్డులు ఉంటాయి, 4-5 అకౌంట్లు ఉంటాయి, నానా బీభత్సంగా ఉంటుంది. సో అందువల్ల వాల్యూ సిస్టంలో కూడా వచ్చినటువంటి అది. తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ, అంటే చాలామందికి అర్థం కానిదంటే ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. అంటే ఒక డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి అనేటువంటి కల్చర్ ఉండాలి. ఒకప్పుడు తండ్రులు, తాతలు, ఉమ్మడి కుటుంబాల్లో పెద్దనాన్నలు, బాబాయిలు వీళ్ళ జీవన ప్రవర్తన శైలి చూసి మనం నేర్చుకునేవారు. ఇప్పుడు మేము ఎలా నేర్చుకున్నాం? మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచర్, ఆ రోజుల్లో జీతాలు కూడా చాలా తక్కువ, 4 పిల్లలం, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో మా కళ్ళ ముందు చూసాం. సో అందువల్ల ఆ ట్రెండ్, ఒక ఆయిల్ డబ్బా కొంటే ఇంకో ఈ ఆయిల్ డబ్బా ఎంత లెవెల్ ఉంది 10 రోజుల తర్వాత, ఆ డబ్బా పెరగద్దు, మంత్ లోపల అది అయిపోవద్దు. అది గనక లెవెల్ మిగిలితేనే మా అమ్మ గారెలు చేసేది, లేకపోతే గారెల ప్రసక్తి లేదు, నెక్స్ట్ మంత్ వాయిదా పడాల్సిందే. లేదా ఒక మిర్చి బజ్జీ చేయాలంటే అరే ఆయిల్ లెవెల్ ఇప్పటికే ఎక్కువ ఉన్నదిరా, వద్దు వచ్చే నెల చూద్దాం. అంటే ఇలాంటి ఒక డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి, ఒక వస్తువు కొనేటప్పుడు ఏం చేయాలి, ఇది అత్యవసరమా అని ఆలోచిస్తున్నామా, ఇది ఉపయోగమా అని ఆలోచిస్తున్నామా, ఇది మనకి ఇప్పటికే లేదా అని ఆలోచిస్తున్నామని. అందువల్ల అప్పులు చేయకూడదని కాదు, అప్పులు ఎలా చేయాలి. ఒకటి, అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది వ్యక్తి అయినా ప్రభుత్వమైనా కంపెనీ అయినా, అప్పులు ఆదాయాన్ని తెచ్చేటువంటి వాటి కొరకు అప్పులు చేస్తే తప్పలేదు. అంటే అప్పు చేసి పొలం కొని, అప్పు చేసి ఒక వ్యాపారం చేసుడు, అప్పు చేసి ఇంకో దానివల్ల ఆదాయాన్ని పొందడం, అంటే ఇన్కమ్ జనరేటింగ్ డెట్ అంటారు, అది తప్పలేదు. 2, అప్పు దీర్ఘకాలిక అప్పు, అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళలో నువ్వు తీర్చే అప్పు అనుకోండి, ప్రాబ్లం లేదు. 3, అప్పుకు వడ్డీ రేట్ ఎంత. 4, టోటల్ అప్పు ఎంత. నువ్వు ఇలా 50,000 లక్ష తీసుకుంటున్నావు కదా, అంతే కదా అని అనుకుంటారు. అంతకుముందే నీకు 10 అప్పులు ఉన్నాయనుకోండి. సో ఈ అప్పు వల్ల అసెట్ క్రియేట్ అవుతుందా. నువ్వు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్నావు, సొంత ఇల్లు, లాభ నష్టాలతో సంబంధం లేదు, సొంత ఇల్లు కదా, ఒక ఇల్లుకు లాభ నష్టాలు చూడాల్సిన అవసరం లేదు. దానికి వడ్డీ ఎంత, అప్పు ఎంత, వడ్డీ ఎంత వస్తుంది, కెపాసిటీ ఉంటే ఒక ఇల్లు కొనుక్కోవడం. సో అందువల్ల ఆ అసెట్ కోసం అప్పు చేస్తున్నావా అని, ఇలా అప్పు ఎందుకు చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, నీ ఆదాయంలో ఎంత అప్పు మీద చెల్లింపులు ఉన్నాయి, డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటారు. అంటే ఆ అప్పు అసలు వడ్డీ కలిపితే డెట్ సర్వీసింగ్ బర్డెన్. ఇది నీ ఇన్కంలో 100 రూపాయలు ఇన్కమ్ అంటే 50 రూపాయలు దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నీ సేవింగ్స్కు అప్పుకు ఉన్న రేషియో ఏంటి, నీ భవిష్యత్ అవసరాలకు అప్పుకు ఉన్న రేషియో ఏంటి అనేది మనం చూసుకోవాలి. నేను ఇల్లు కొన్నప్పుడు గృహప్రవేశం చేసుకుంటే కొద్దిమంది దగ్గరి బంధువుల్ని మాత్రమే పిలిచి, మిత్రుల్ని, వెరీ క్లోజ్, ఒక చిన్న గ్యాదరింగ్తో గృహప్రవేశం చేసుకున్నాను ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు. అప్పుడు నా కొడుకు యూఎస్కి వెళ్తున్నాడు ఎంఎస్ కొరకు, అందువల్ల ఆ ఖర్చు కూడా నాకు ఉంది కనుక కొన్నాను. మా బంధువుగా ఆయన వచ్చి నా కొడుకుతో కొట్లాట, వాదన, మీ నానేంద్ర సస్తరా గంత ఆదాయం లేదా, ఒక ప్రొఫెసరు ఏమవుతుంది, మంచిగా ఒక 500 మందిని పిలిచి మా పెద్ద ఎత్తున గృహప్రవేశం చేయొచ్చు కదా, డబ్బులు ఖర్చు పెడడానికి వెనకాడుతాడు అంటే నా కొడుకు అన్నాడు, చూడు మా నాన్న ఇక్కడ తక్కువ మంది పిలవచ్చు, కానీ నేను ఎంఎస్కి వెళ్తున్నా, నన్ను ఉద్యోగం అక్కడ చెయ్యకు అన్నాడు, చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయమన్నాడు. నేను పోయే వరకే నా ల్యాప్టాపు, నా ఐఫోను అన్నీ అక్కడికి చేరున్నాయి. తర్వాత నా కోర్సే కాదు, తర్వాత ఇంకొక ఏడాది వరకు నాకు జాబు రాకపోయినా ఇబ్బంది లేకుండా మనీ
ఒక డిపాజిట్ చేసి పెట్టాడు. ఆల్రెడీ నా చదువుకు ఆటంకమే కాదు, చదువు తర్వాత 1 year వరకు కూడా నాకు జాబ్ రాకపోయినా ఆటంకం లేకుండా ఏర్పాటు చేశాడు. ఇది గొప్పతనమా? 500 మంది పిలిచి హంగామాతో గృహప్రవేశం చేసుకుని గొప్పతనమా అని అడిగాడు నా కొడుకు. అండ్ దాని ఆన్సర్ లేదు. అందువల్ల వాట్ ఈజ్ ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అర్థం కావాలి కదా. లేకపోతే భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పట్లాగా ఎకానమీ లేదు, ఎప్పుడు పడిపోతో తెలియదు, ఎప్పుడు లేస్తో తెలియదు. ఇప్పుడు మేమున్నామంటే యూనివర్సిటీలో 1988లో చేరాను. నాకు చేరిన రోజే తెలుసు 2023 వరకు నా ఉద్యోగం ఎవడు తీయడు, ప్రతి ఏటా శాలరీ పెరుగుతుంది, తర్వాత రిటైర్ అయినాక పెన్షన్ వస్తుంది. అయినా కూడా ఇంత జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఏ లే ఆఫ్ వస్తుందో తెలియదు, ఏ హెచ్ మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా భయం లేకుండా ఖర్చులు పెట్టేస్తున్నారంటే సంథింగ్ టు బి సీరియస్లీ థాట్ అబౌట్ కదా.